నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి లూప్. కోడింగ్లో ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వే బెస్ట్. ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు నీ మిషన్ ఆగదు. కానిప్పుడు కాదు, నీకు నా గురించి తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటావు. నా దగ్గర ఉన్న కంటిన్యూస్ అండ్ బ్రేక్ అనే 2 ఆయుధాలతో నువ్వు చేస్తున్న మిషన్కి బ్రేక్ వేస్తా. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవి ముఖ్యంగా 3 ఉంటాయి మావా. బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. బ్రేక్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1 to 6 అంటే 1 to 6 అనే రేంజ్లో నంబర్స్ని ప్రింట్ చేయమని కోడ్ రాసా. కానీ ఇఫ్ నమ్ ఈక్వల్స్ టు 3 బ్రేక్ అంటే లూప్ నుంచి బయటికి వచ్చేయమని కోడ్ రాసా. ఇక్కడున్న అవుట్పుట్ చూస్తే 1, 2 వరకే ప్రింట్ అవుతుంది. కంటిన్యూస్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1 to 6 ఇక్కడ కూడా 1 to 6 రేంజ్లో నంబర్స్ ప్రింట్ చేయమని కోడ్ రాసా. కానీ ఇఫ్ నమ్ మాడ్ 2 ఈక్వల్స్ టు 0 అంటే నంబర్ ఈవెన్ అయితే కంటిన్యూ అంటే ప్రజెంట్ ఇటరేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళు అని అర్థం. అవుట్పుట్ చూసుకుంటే 1 to 6 రేంజ్లో ఓన్లీ ఆడ్ నంబర్సే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ అంటే వెరీ సింపుల్ మావా, అక్కడున్న కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు అంతే. నెస్టెడ్ లూప్ అంటే లూప్ లోపల లూప్. 3x3 రెక్టాంగులర్ ప్యాటర్న్ ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ పెట్టి ప్రింట్ చేసి చూద్దాం. ఇనిషియల్గా ఈ ప్యాటర్న్ ప్రింటింగ్ ప్రాబ్లమ్స్ నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 3 ఈ అవుటర్ లూప్ 3 times ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ జే ఇన్ రేంజ్ 3 ఈ ఇన్నర్ లూప్ ఈచ్ ith ఇటరేషన్కి 3 times ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇన్నర్ లూప్ లోపల ప్రింట్ స్టార్ కామా ఎండ్ స్పేస్ అంటే స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇన్నర్ లూప్ 3 times ఎగ్జిక్యూట్ అయినాక న్యూ లైన్ తీసుకురావడానికి. ఇలా ఇన్నర్ లూప్ ఎవ్రీ ith ఇటరేషన్ కి 3 times ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 3x3 రెక్టాంగులర్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సేమ్ నెస్టెడ్ ఫర్ లూప్ వాడి ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేసిన చూడండి. క్వశ్చన్స్ రెడీ, నోట్స్ చదివి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం డే 8 ఆఫ్ పైథాన్ సిరీస్ లో.